మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కు కేటాయించిన భూములపై విచారణ జరుగుతుంది. ఆ భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులతో పల్నాడులో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆ భూముల్లో 20 ఎకరాల అసైన్డ్ భూములను అధికారులు గుర్తించారు. దానిపై వివరణ కోరుతూ సరస్వతి పవర్ యాజమాన్యం రైతులు మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఆ భూ కేటాయింపులపై దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. బలవంతపు భూసేకరణ, ప్రాజెక్టుల జాప్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పరిశీలించారు. భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించేందుకు, ఆదుకునేందుకు ఇక్కడికొచ్చామని, పరిస్థితిని నేరుగా అంచనా వేయడమే ఈ క్షేత్ర పరిశీలన లక్ష్యమని పవన్ అప్పుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు భూసేకరణ, నీటి కేటాయింపులపై విచారణకు ఆదేశించారు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీ భూముల్లో అసైన్డ్ భూములున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాల్లో అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీ కింద ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సరస్వతి పవర్ ఇండస్ట్రీ యాజమాన్యంతో పాటు అసైన్ రైతులు, అమ్మకానికి సహకరించిన మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గ పరిధిలో మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అందులో అసైన్ భూములు, అటవీ భూములతో పాటు సహజ వనరులు కూడా ఉన్నాయన్న ఆరోపణలొచ్చాయి. దానిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సర్వే కూడా చేయించారు. అధికారులు జరిపిన పరిశీలనలో 20 ఎకరాల అసైన్ భూములను రైతుల నుంచి సరస్వతి సంస్థ కొనుగోలు చేసినట్లు తేలింది. చట్టం ప్రకారం అసైన్ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. అయినప్పటికీ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి సంస్థ వాటిని కొనుగోలు చేసింది. అందుకే రైతుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. రైతులను బెదిరించేబైన భూములను కొన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. మొత్తానికి గత సర్కారు అక్రమాలను తవ్వితీయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.